సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి ఒక్కసారిగా అధికారాన్ని దక్కించుకున్న నేతలు చాలా అరుదు. అలాంటి అరుదైన ఉదాహరణల్లో అగ్రస్థానంలో నిలిచిన పేరు ఎన్టీఆర్. ఇప్పుడు అదే చరిత్రను తిరుగు రాయాలని చూస్తున్న మరో సినీ దిగ్గజం తమిళ స్టార్ హీరో విజయ్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే అతని ప్రతి అడుగు, ప్రతి ప్రకటన భారీ చర్చకు దారితీస్తుంది. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ తో కాదు, స్పష్టమైన రాజకీయ దిశ, ప్రజల సమస్యలపై ఫోకస్ తో ముందుకు సాగుతున్న విజయ్ నిజంగానే ఎన్టీఆర్ తరహాలో సూపర్ సక్సెస్ సాగించగలడా? 100 సీట్ల మైలురాయిల్ని దాటగలడా అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల రాజకీయాల్లో సంఖ్యలు అన్ని చెబుతాయి, కానీ ఆ సంఖ్యల వెనుక ఉండే భావోద్వేగం, ప్రజల నమ్మకం అసలు గేమ్ చేంజర్. ఎన్టీఆర్ కాలంలో తెలుగు ఆత్మగౌరవం అనే నినాదం ఎలా ప్రజలను ఒక్కటిగా చేర్చిందో ఇప్పుడు విజయ్ కూడా అలాంటి భావోద్వేగాన్ని క్రియేట్ చేయగలడా? యువతలో అతనికి ఉన్న క్రేజ్, మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న ఆసక్తి, ప్రస్తుత రాజకీయాలపై ఉన్న అసంతృప్తి ఇవన్నీ కలిస్తే ఒక పెద్ద రాజకీయ మార్పుకు దారి తీసే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఫ్యాన్ బేస్ ను ఓట్లుగా మార్చడం అంత ఈజీ కాదు. మరి ఈ ఎన్నికల్లో విజయ్ పరీక్షను పాస్ అవుతాడా లేదా అన్నది సందిగ్ధత నెలకొంది. 100 సీట్లు ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఒక రాజకీయ విప్లవానికి సంకేతం. ఒకవేళ విజయ్ ఆ మార్కును దాటగలిగితే అది కేవలం గెలుపే కాదు, దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే. కానీ ఈ మార్గం అంత సులభం కాదు. బలమైన ప్రాంతీయ పార్టీలు, కేడర్ బేస్, గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్ ఇవన్నీ విజయ్కు పెద్ద సవాళ్లు. అయినా ప్రజల్లో మార్పు కోరిక పెరిగిన ప్రతిసారి చరిత్ర కొత్త నాయకుడిని సృష్టిస్తుంది. ఇప్పుడు ఆ పాత్రలో విజయ్ నిలుస్తాడా, లేక ఇది కేవలం హైప్కే పరిమితం అవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రేపటి ఫలితాలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ దేవిక, ఏదైతే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి స్టార్ ని వెంటనే ఎన్టీఆర్ తో పోల్చడం ఒక భావోద్వేగ స్పందన మాత్రమే, కానీ ఆ పోలిక వెనుకున్న వాస్తవం చాలా గంభీరమైనటువంటి అంశాలు. ఎందుకంటే కనుక ఎన్టీఆర్ విజయాన్ని ఒక స్టార్డంతో కొలవలేము. ఎందుకంటే అది ఒక సామాజిక ఉద్యమం, ఒక ఆత్మగౌరవ పోరాటం, ఒక రాజకీయ ఖాళీని నింపిన శక్తి అని చెప్పుకోవాలి. అదే సమయంలో వ్యవస్థపై విసుగు చెందిన ప్రజలకు కనిపించారు. ఇప్పుడు విజయ్ ఎంట్రీని పరిశీలిస్తే అంటే కొన్ని సమాంతరాలు కనిపిస్తున్నాయి, కానీ యువతలో అతనికి ఉన్నటువంటి అది ఏదైతే ఫాలోయింగ్ ఏదైతే ఉందో సినిమాల ద్వారా ఏర్పడిన మాస్ కనెక్ట్, సామాజిక అంశాలపై అప్పుడప్పుడు తీసుకున్న స్టార్ట్స్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం, ఒక కీలకమైన ఒక ప్రశ్న మనకు ఏమవుతుంటుంది, ఈ ఇమేజ్ ఎంతవరకు రాజకీయ శక్తిగా మారుతుంది అంటే. ఎందుకంటే ఎన్నికలు అనేవి కేవలం భావోద్వేగాలపై నడవ, అవి కఠినమైన కొన్ని గణిత గణాంకాలు కానీ, బూత్ మేనేజ్మెంట్ కానీ, కేడర్ బలం కానీ, మైక్రో లెవెల్ ప్లానింగ్ వీటన్నిటిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి విజయ్ ఇప్పుడు ప్రారంభ దశలో ఉండటంతో ఈ అన్ని అంశాలు కూడా చూస్తే కనుక సమగ్ర బలం చూపించాల్సిన అవసరం చాలా క్లియర్ గా అనిపిస్తుంది. మరి ఈ ఎన్నికల్లో ఆ బలం చూపించారా లేదనేది కూడా మనకు రేపు వెలువడే ఫలితాలపై ఆధారపడుతుంది. ఒకవేళ అతను తన ఫ్యాన్ బేస్ ను సిస్టమాటిక్ ఓట్ బ్యాంక్ గా మార్చగలిగితే కనుక అది కేవలం మంచి ప్రారంభం కాదు, అదొక రాజకీయ విప్లవానికి నాంది కూడా కావచ్చు. లేదంటే ఇది ఒక మరొక హైప్ గా, అంటే హైప్ క్రియేషన్ ఒక కథగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఇంకొక అంశం తీసుకుంటే కనుక 100 సీట్ల లక్ష్యం గురించి మాట్లాడడానికి ఇది ఒక భారీ రాజకీయ స్టేట్మెంట్ అని చెప్పుకోవాలి. అంటే ఇది సాధారణంగా కొత్త పార్టీలు పెట్టే లక్ష్యం కాదు. ఇది ఒకవైపు ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తే, మరోవైపు అంచనాలను ఆకాశానికి అయితే ఒక రిస్క్ కూడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే 100 సీట్లు గెలవాలంటే కనుక ప్రతి ప్రాంతంలో పార్టీకి బలమైన ప్రెజెన్స్ ఉండాలి. గ్రామ స్థాయి నుంచి కూడా నగర స్థాయి వరకు కూడా కేడర్ నెట్వర్క్, స్థానికంగా ఉన్న నాయకులు, నాయకత్వం కానీ, ఓటర్ల సమస్యలపై అవగాహన ఉన్నటువంటి నాయకులు, వీళ్ళంతా ఈ ఎసెన్షియల్ మొత్తం అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి ఎసెన్షియల్ అనేది విజయ్ కి ఎన్నికల్లో దొరికిందా లేదనేది కూడా మనకు అది రేపు వెలువడే విద్యులపైన ఆధారపడుతుంది. అంటే విజయ్ ముందున్న ప్రధాన ఒక సవాల్ ఏంటంటే ఆయన పార్టీకి ఇంకా సమగ్ర స్థాయిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పూర్తిగా స్థిరపడలేదని ఒక అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ అనే ట్యాగ్ ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పార్టీలపై విసుగు చెందిన ఓటర్లకి ఇది ఒక కొత్త ఆశగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువత, ఫస్ట్ టైం ఓటర్లు, రాజకీయంగా న్యూట్రల్ గా ఉన్న వర్గాలు ఇవి విజయ్ కి కొంత కీలకంగా మారే అవకాశం ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో. సో ఒక అంశం ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం అంటే కమ్యూనికేషన్ స్ట్రాటజీ. అంటే సోషల్ మీడియా ద్వారా విజయ్ ఇప్పటికే భారీ రీచ్ సాధించినటువంటి మనం చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. దాంతో పాటు ఇప్పుడు మొన్న చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత ఆయనకు అనుకూలంగా రావడం అనేది ఆయన ప్రెజెన్స్ అనేది కనబడుతుంది. కానీ ఎన్నికల సమయంలో డిజిటల్ రీచ్ ను గ్రౌండ్ రియాలిటీగా మార్చడం చాలా ముఖ్యం. ప్రచారం మాత్రమే కాకుండా ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే సామర్థ్యం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విషయంలో విజయ్ టీం ఎలా పనిచేస్తున్న ఫలితాన్ని అంటే రేపు వచ్చి ఫలితం నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. అంటే చివరిగా చూస్తే కనుక ఓవరాల్ గా అంటే ఈ అంశానికి సంబంధించి
చూసి విజయ్కి సంబంధించిన అంశం చూస్తే కనుక రాజకీయ ప్రయాణం కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది ఒక సమకాలీన రాజకీయ పరిణామం అని చెప్పుకోవాలి. అంటే దక్షిణ భారతదేశంలో ఇప్పటికే బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వాటి కేడర్ బలము, నాయకత్వం, గ్రౌండ్ కనెక్ట్ ఇలా అన్నింటినీ కూడా పూర్తిగా రూటెడ్ చేసినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు కొత్త పార్టీగా ప్రవేశించడం అంటే అది చాలా పెద్ద సవాలని కూడా చెప్పుకోవాలి. కానీ అదే సమయంలో ప్రజల్లో మార్పు కోరిక పెరిగిన ప్రతిసారి చరిత్ర కొత్త నాయకులు ఎన్నుకుంది. అదే ఎగ్జాంపుల్ సీనియర్ ఎన్టీఆర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ కీలక అంశం కూటమిలో రాజకీయాలు. అంటే విజయ్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఇతర చేతులు కలుపుతారు. ఈ నిర్ణయం కూడా చాలా ప్రభావం చూపింది. ఎందుకంటే గతంలో డిప్యూటీ సీఎం అవకాశం ఉన్న కూడా దాన్ని అంటే స్థిరప్రాయంగా వదిలేసుకుని కూడా ఆయన ఇండివిజువల్ పోటీ చేయడం ఒక కొత్త కుసమే పని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్ష పోటీ కంటే కూడా కూటమి ద్వారా గెలుపు అవకాశం పెరిగే అవకాశం, అలాంటిదాన్ని కూడా వదులుకొని కూడా ఈయన ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను కూడా విజయ అవకాశాలు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో అవన్నింటిని కూడా వదులుకొని కూడా పూర్తి స్థాయిలో ఒక ఇండివిజువల్ నిర్ణయం అనేది కొంత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తాయి. అంటే విజయ్ ఎలా అంటే ఇప్పుడు ఈ ఎన్నికల రిజల్ట్స్ అనేవి పూర్తి స్థాయిలో విజయ్కి 100 సీట్ల మార్కులు దాటుతారా లేదా అన్నది ఇప్పుడు చెప్పడం కష్టమైనప్పటికీ కూడా కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఎంట్రీతో రాజకీయాలకు కొత్త డైనమిక్ ప్రారంభం అని చెప్పుకోవాలి. అంటే ఒకవేళ ఆయన గణనీయమైన విజయాన్ని సాధిస్తే అది భవిష్యత్తులో మరిన్ని సినీ స్టార్స్ కు రాజకీయాలు రావడానికి ఒక ప్రేరణగా మారే అవకాశం ఉంటుంది. లేకపోతే స్టార్ పవర్ మాత్రం సరిపోతుంది. ఎందుకంటే బలమైన రాజకీయ వ్యవస్థ కేడర్ వ్యూహం అవసరమని మరోసారి నిరూపిత అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఈ సస్పెన్స్ అనిశ్చితి కూడా ఈ అంచెలనేది ఫుల్ స్టాప్ పెట్టేది మాత్రం ఈ ప్రజల తీర్పు, రేపు వెలువడే తీర్పే మనకు చాలా క్లియర్ గా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దేశం రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.